నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో క్షుద్ర పూజల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఆసిఫాబాద్ పట్టణంలోని జనకాపూర్ కాలనీకి చెందిన జాడి లింగయ్య అనే వ్యక్తి ఇంటి ఎదుట రాత్రిపూట గుర్తు తెలియని వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా పూజలు నిర్వహించారు. ఉదయం లేచి చూసేసరికి ఇంటి ముందు కుంకుమ, పసుపు, ఎముకలు చల్లి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. గతంలో ఎన్నడూ తమ కాలనీలో ఇలాంటి వింత ఘటనలు జరగలేదని, ఈ క్షుద్ర పూజల వ్యవహారంతో తాము తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని బాధితులతో పాటు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఆసిఫాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ క్షుద్ర పూజలకు పాల్పడిన దుండగులు ఎవరనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. రైటిక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో క్షుద్ర పూజల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. రైటిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. గంగోత్రి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏదైతే క్షుద్ర పూజలు అయితే కలకలం రేపుతానో, ముఖ్యంగా కూడా ఆసిఫాబాద్ పట్టణంలోని జనకాపూర్ కాలనీకి చెందినటువంటి జాడి లింగయ్య అయినటువంటి వ్యక్తి ఇంటి ముందు కూడా ఉదయం లేచేసరికి కూడా కుటుంబ సభ్యులు లేచేసరికి కూడా ఏదైతే గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ కొంత ఏదైతే ఎముకలు కావచ్చు, అదే విధంగా కూడా పసుపు, కుంకుమ, కోడిగుడ్లతో కూడా అక్కడ ఒక ఆకారాన్ని గీసి కూడా ఏదైతే క్షుద్ర పూజలు నిర్వహించినట్టు కూడా అక్కడ ఏదైతే కుటుంబ సభ్యులు అయితే గుర్తించారు. అయితే గత ఏదైతే దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఏదైతే కాలనీకి సంబంధించి కూడా ఎప్పుడు కూడా ఇటువంటి ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకోవాలి. ఈ ఘటన చోటు చేసుకోవడంతో కూడా కొంత కాలనీ వాసులే తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు. అయితే జాడీ లింగయ్య కూడా ఎవరు శత్రువులు లేరు, కానీ ఎవరు దీన్ని చేశారనేటువంటి కోణంలో కూడా ఏదైతే వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. వెంటనే కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా పోలీసులు కూడా అక్కడికి చేరుకొని అయితే ఏదైతే దర్యాప్తు అయితే చేపట్టారు. ముఖ్యంగా ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారు, అసలు ఎందుకు చేయవలసి వచ్చిందనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే ఈ క్షుద్ర పూజల నేపథ్యంలో కూడా అక్కడ జనకాపూర్ కాలనీలో అయితే కలకలం అయితే రేచిన పరిస్థితి నెలకొన్నది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.